హలో ఆల్, మై నేమ్ ఈస్ సుప్రశాంత్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో నేర్చుకోబోతుంది ఏంటి అంటే ప్రీ రిక్విజిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్. అంటే మనకి డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి అంటే మనకి కావాల్సిన సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్లు మనకి చాలా ఇంపార్టెంట్. ఈ సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేయకుండా మనం కోడింగ్ రాయలేము, కోడింగ్ చేయలేము. కోడింగ్ లో మ్యానిపులేషన్స్ ఉంటాయి, కొన్ని కోడ్ ఫర్ లూప్స్ యూజ్ చేసి డూ వైల్, మీన్ వైల్ ఇవన్నీ యూజ్ చేసి చేయాల్సినవి ఉంటాయి. సో వీటన్నిటికీ మనకు మెయిన్ కావాల్సిన సాఫ్ట్వేర్. సో ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్ ఏమేమి కావాలి, మినిమం ఏమేమి కావాలి ఏదైనా డేటా సైన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ చూడండి. ప్రోగ్రామింగ్ లో మనకి పైథాన్ ఉంది, ఆర్ ప్రోగ్రామింగ్ ఉంది, సి లాంగ్వేజ్ ఉంది, C++ ఉంది, జావా ఉంది, జూలియా ఉంది. సో C++ మీకు ఆల్రెడీ తెలుసు, మనం చదువుకున్న టైంలో కూడా ఉండేది. సో ఇక్కడ పైథాన్ అనేది కొంతమందికి తెలుసు, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి. ఆర్ ప్రోగ్రామింగ్ ఒకటి, జూలియా ఒకటి. ఈ రెండు కూడా కొంచెం కొత్త సాఫ్ట్వేర్స్ మనకైతే, ఈ రెండు కూడా. సో ఇక్కడ అన్ని సాఫ్ట్వేర్ లోకి కూడా జనరల్ గా ఏంటంటే పైథాన్ లేకముందు ఫస్ట్ C++ యూజ్ చేసి మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ రాసేవారు. అంటే ఆ టైప్ ఆఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ C++ యూజ్ చేసి ప్రోగ్రామ్స్ బిల్డ్ చేశారు. కానీ ఇప్పుడు పైథాన్ వచ్చిన తర్వాత ఇవి ఇప్పటికీ కూడా పవర్ఫుల్ టూల్సే. బట్ కానీ ఈ పైథాన్ అనేది ఏంటంటే దీనికి 2 IDEs అని ఉన్నాయండి. IDEs అని ఉన్నాయి. అవేంటంటే ఒకటి స్పైడర్, రెండు జూపిటర్. ఈ IDEs అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అంటే ఎలా చెప్పాలంటే తెలుగులో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే ఇది కొంచెం డెవలప్ చేసి, దీంతో పోలిస్తే ఇది కొంచెం డెవలప్ చేసి ఈజీగా ఎగ్జిక్యూట్ చేయడానికి. అంటే మన ఏదైనా ప్రాబ్లమ్ ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. C++ అనేది కొంచెం టఫ్, జావా అయినా సరే, జూలియా అయినా సరే, వీటన్నిటిలో. కానీ ఇందులో ఏంటంటే ఈ రెండు కొంచెం ఈజీగా ఉంటాయి అనమాట. అందుకని దీనికి మనం ఏమంటాం, IDEs అని అంటాం, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇక్కడ మీకు అర్థమైంది కదా. సో ఈ పైథాన్ మనం ఉన్నట్లోకి కూడా పైథాన్ ఇస్ ద బెస్ట్ వన్. అది మీకు ఆల్రెడీ చెప్పాను ఎందుకు పైథాన్ అనేది ఈజీ డేటా మ్యానిపులేషన్స్ అన్నిటికీ అని చెప్పేసి. సో ఈ పైథాన్ లో జూపిటర్ అని, స్పైడర్ అని కొన్ని ఉంటాయి. అదే 2 IDEs ఉంటాయి. ఈ 2 IDEs లో కూడా కొన్ని టైమ్స్ లో మనకి జూపిటర్ బాగా హెల్ప్ అవుతుంది, కొన్ని పర్టికులర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ లో. ఇంకొన్ని పర్టికులర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ లో స్పైడర్ అనేది మనకు బాగా హెల్ప్ అవుతుంది. అది ముందు మీకే తెలుస్తుంది ఎందుకు ఇది హెల్ప్ అవుతుంది, ఎందుకు ఇది హెల్ప్ అవుతుంది, ఎలా హెల్ప్ అవుతాయి అని చెప్పి. సో ఈ 2 పర్టికులర్ సాఫ్ట్వేర్స్ మనం ఇన్స్టాల్ చేయాలి అంటే ఇక్కడ అనకొండ ప్రాంప్ట్ అని ఒకటి ఉంది. ఈ అనకొండ ప్రాంప్ట్ ని ఇన్స్టాల్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా ఈ స్పైడర్, జూపిటర్ అనేవి వస్తాయి నోట్బుక్స్ అందులో. దీనికి తోడు ఇక్కడ నేను చెప్పిన ఆర్ ప్రోగ్రామింగ్ ఉన్నాను కదా, ఈ ఆర్ ప్రోగ్రామింగ్ కూడా అనకొండ ప్రాంప్ట్ నుంచి వస్తుంది. ఆర్ ప్రోగ్రామింగ్ కూడా. సో అది ఇక్కడికి ఇదంతా అయిపోయింది కదా, ఈ పార్ట్ అంతా అయిపోయింది. ఈ పార్ట్ లో నెక్స్ట్ వచ్చేసి వర్చువల్ ఎన్విరాన్మెంట్. సారీ, మీకు చెప్పడం మర్చిపోయింది. ఇక్కడ ఇది మెయిన్ హెడ్ ఆఫ్ ది పోర్షన్, దీనికి రిలేటెడ్ ఈ ప్రోగ్రామింగ్ పార్ట్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. ఆ తర్వాత వర్చువల్ ఎన్విరాన్మెంట్ అని ఇంకొకటి ఉంది, కొత్త కాన్సెప్ట్. కొత్తదంటే ఇది ఒక న్యూ టాపిక్ లాగా. వర్చువల్ ఎన్విరాన్మెంట్ దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనకేం చెప్పాలంటే, ఇప్పుడు ఇక్కడ పైథాన్ లో చాలా వర్షన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 4 నుంచి 5 వర్షన్స్ దాకా ఉన్నాయి. 2.6, 2.8, 3.0, 3.2. సో వాటి చాలా ఉన్నాయి ఇందులో 3.8 లాగా. మనం ఏంటంటే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కి మనం ఎలా ఉంటదంటే, సో ఇప్పుడు పైథాన్ లో 4 to 5 వర్షన్స్ ఉన్నాయని కదా, అలాగే డీప్ లెర్నింగ్ అని ఒక టాపిక్ ఉంది. నేను మీకు చెప్తాను తర్వాత ఏంటో డీప్ లెర్నింగ్ అనేది. సో ఈ డీప్ లెర్నింగ్ అనే దాంట్లో కూడా మనకి కొన్ని ఇలాంటి సాఫ్ట్వేర్స్ లాంటివి, బట్ నాట్ సాఫ్ట్వేర్స్. ఓకే, అవి కూడా కొన్ని ప్రోగ్రామ్స్, సాఫ్ట్వేర్స్ లైవ్ సాఫ్ట్వేర్ అనొచ్చు. అదేంటే కేరాస్, టెన్సర్ఫ్లో అని ఉంటాయి. ఓకే, సో ఇక డీప్ లెర్నింగ్ లో మనకి ఏంటంటే కేరాస్, టెన్సర్ఫ్లో అంటే కేరాస్ లో కూడా 2-3 వర్షన్స్ ఉన్నాయి, టెన్సర్ఫ్లో లో కూడా 2-3 వర్షన్స్ ఉన్నాయి, అండ్ పైటార్చన్ ఇంకోటి ఉంది. సో ఇందులో కూడా 2-3 వర్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవేంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇవేంటంటే జస్ట్ ఫ్రేమ్ వర్క్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇది ఒక ప్రోగ్రామ్ అంతా కూడా ఆల్రెడీ రాసేసి ఈ ఫ్రేమ్ వర్క్ లో ఉంటుంది. అంటే మీరు ఒక ఫ్రేమ్ వర్క్ నేర్చుకున్నారు అనుకో, ఆ ఫ్రేమ్ వర్క్ కి ఒక టైప్ ఆఫ్ సింటాక్సెస్ ఉంటాయి, ఒక స్ట్రక్చర్ అనమాట. సో ఆ స్ట్రక్చర్ ప్రకారం మీరు ఆటోమేటిక్ గా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, డేటా సైన్స్ లో చాలా రకాల అప్లికేషన్స్ ఉన్నాయి, మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్. వాటన్నిటికీ నేను సపరేట్ క్లాస్ తీసుకుంటాను. సో ఈ అన్ని అప్లికేషన్స్ కి కూడా, నేను చెప్పిన అప్లికేషన్స్ అన్నిటికీ కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ కేరాస్ వర్షన్స్ ఉంటాయి. కేరాస్ 2 వర్షన్ ఉంటుంది, కేరాస్ 2.2 ఉంటుంది, టెన్సర్ఫ్లో 2.0 ఉంటుంది, అలాగే 2.2 ఉంటుంది, 1.8 ఉంటుంది అలా. సో ఈ పర్టికులర్ యొక్క వర్షన్ కి కనెక్ట్ చేసి దాన్ని మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కి వర్చువల్ ఎన్విరాన్మెంట్ గా మనం యూజ్ చేసుకోవాలి. సో అది ఇక్కడ అనమాట. సో మనకి వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే, సో గ్రూప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ విత్ డిఫరెంట్ వర్షన్స్ కనెక్టింగ్ టుగెదర్. సో అది వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే. సో దీనికి మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ ఏంటంటే, ఒకటి పైచార్మ్, 2 VS Code. సో పైచార్మ్ మీకు పైచార్మ్ ఈజీగా ఉంటుంది, పైచార్మ్ యూజ్ చేసుకోవచ్చు. VS Code ఈజీగా ఉంటుంది అంటే VS Code ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి 2
అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాటిస్టికల్ అనాలిసిస్ అని ఇంకొకటి ఉంది. స్టాటిస్టికల్ అనాలిసిస్ అంటే మీకు ఒక డేటా ఉంటుంది. ఒక డేటా అంటే మీకు ఆల్రెడీ అందరికి ఎక్సెల్ షీట్లు తెలుసు కదా. ఎక్సెల్ షీట్ లో ఒక క్లాస్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ పీపుల్, లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇలాగా మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ ఇలా వీళ్ళందరికీ మార్క్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటిలన్నింటిలో మనం మీన్, మీడియన్, వేరియన్స్ ఇవన్నీ చెక్ చేయాలనుకుంటే మనకి స్టాటిస్టికల్ అనాలిసిస్ కి ప్రత్యేకించి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇవి మోస్ట్లీ దేనికి వాడతారు స్టాటిస్టికల్ అనాలిసిస్ అంటే జనరల్ గా మీకు మనకి మెడికల్ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ డాక్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక మెడిసిన్స్ తయారు చేసే వాళ్ళు కానీ అలా మెడికల్ ఫార్మా రిలేటెడ్ వాటికి ఎక్కువ స్టాటిస్టికల్ అనాలిసిస్ టూల్స్ యూస్ చేస్తారు. అంటే ఒక మెడిసిన్ తయారు చేయాలంటే సో వాళ్ళకి స్టాటిస్టికల్ అనాలిసిస్ చాలా తెలియాలి. ఓకే, అందులో పీ టెస్ట్, జీ టెస్ట్, జెడ్ స్కోర్, పీ స్కోర్ చాలా ఉన్నాయి. అవన్నీ నేను మళ్ళీ తర్వాత చెప్తాను. సో దీనికి ఉన్న సాఫ్ట్వేర్స్ ఏంటంటే ఆర్ ప్రోగ్రామింగ్ యూస్ చేయొచ్చు, SPSS యూస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఆర్ ప్రోగ్రామింగ్ ఇక్కడ స్టాటిస్టికల్ అనాలిసిస్ కి యూస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం దీన్ని మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. పైథాన్ కూడా యూస్ చేయొచ్చు మనం దీనికి స్టాటిస్టికల్ అనాలిసిస్. కాకపోతే ఈ రెండు ఏది ఆర్ ప్రోగ్రామింగ్ కి ఈ స్టాటిస్టికల్ అనాలిసిస్ కి ఆర్ ప్రోగ్రామింగ్, SPSS ఇస్ ద బెస్ట్ సాఫ్ట్వేర్స్. ఓకే, అది పక్కన పెట్టండి. ఓకే, నెక్స్ట్ వస్తే మనకి డేటా విజువలైజేషన్. డేటా విజువలైజేషన్ ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఏంటి ఒక క్లాస్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇలాగా ఒక డేటా సెట్ ఇలాగ ఉన్నాయని చెప్పేసి. ఇందులో పర్టికులర్ గా మీరు దాని యొక్క డేటాని విజువలైజేషన్ చూడాలనుకుంటున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక 50 మెంబర్స్ క్లాస్ లో ఉన్నారనుకో, ఈ 50 మెంబర్స్ కి కూడా మీరు ఏంటంటే ఒక విజువలైజేషన్ చూడాలనుకుంటున్నారు. ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఒక గ్రాఫ్, షేర్ మార్కెట్ లో మీరు గ్రాఫ్ చూస్తారు కదా, సేమ్ ఆ టైప్ లో. సో ఒక విజువలైజేషన్ చూడాలనుకుంటున్నారు. అలాంటి విజువలైజేషన్ కోసం పర్టికులర్ గా మీరేం చేయాలి అంటే ఆ విజువలైజేషన్ ఖచ్చితంగా చూడాలి. ఎందుకు చూడాలి అంటే మీకు అది చూస్తేనే మీకు తెలుస్తుంది. అంటే ఒక క్లాస్ లో ఒక సెక్షన్ లో ఒక పిల్లలు మార్క్స్ ఎలా వస్తున్నాయి, దీన్ని బట్టి మనం ఫర్దర్ గా ఏం చేయగలం. సో ఆ చేయగలం అది మనకు తీసుకురావడం కోసమే ఇప్పుడు ఈ ట్యాబ్లు, ఈ పవర్ BI అనే 2 సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఈ 2 సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తే మనకి డేటా విజువలైజేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. జనరల్లీ ఈ 2 సాఫ్ట్వేర్స్ కూడా ఏంటంటే బిజినెస్ అనలిటిక్స్ కోసం యూజ్ చేస్తారు. బిజినెస్ అనలిటిక్స్ అనేది అది వేరే కాన్సెప్ట్, నేను మీ మళ్ళీ తర్వాత చెప్తాను అది. సో అది ఆ తర్వాత నెక్స్ట్ పైథాన్ విజువలైజేషన్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే ప్రత్యేకించి ఈ రెండే మనం వాడాల్సిన పని లేదు. మనం ఏంటంటే ప్లాట్లీ, మ్యాట్లిబ్, సీబాన్, బొకే ఇవన్నీ కూడా ఈ పైథాన్ యొక్క లైబ్రరీస్ అనమాట. పైథాన్ లో చాలా లైబ్రరీస్ ఉంటాయి కదా. ఓకే, ఒక్కొక్క లైబ్రరీ ఒక్కొక్క పర్పస్ కి ఒక్కొక్కలా పనిచేస్తుంది. సో ఆ పైథాన్ లో లైబ్రరీస్ ఈ 4 కూడా. ఇందులో ఏంటంటే ఈ బేసిక్ ఇవంతా కూడా జస్ట్ బేసిక్ వర్షన్ అనమాట. అంటే ఎవరైతే స్టార్టింగ్ నేర్చుకుంటారో వాళ్ళకి ఇవి నేర్చుకుంటే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ ఎవరైతే ఓన్లీ పర్టికులర్ గా డేటా విజువలైజేషన్ అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఏం సాల్వ్ చేయరు. బట్ ఓన్లీ డేటా విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. వాళ్ళు ఏంటంటే జస్ట్ గ్రాఫ్ చూసి డెసిషన్ తీసుకుంటారు. సో వాళ్ళ కోసం ట్యాబ్లు, పవర్ BI అనేది ఇంపార్టెంట్. ఓకే, అది పక్కన పెట్టి ఇక్కడ పైథాన్ విజువలైజేషన్ లో ఫస్ట్ మ్యాట్ప్లాట్లిబ్ నేర్చుకుంటే అది చాలా ఈజీ. ఆ తర్వాత ఈ సీబార్న్ ఏదైతే ఉందో ఈ మ్యాట్ప్లాట్లిబ్ కి అడ్వాన్స్డ్ వర్షన్. సో దీని వల్ల ఏమవుతుందంటే మీకు ఒక ఐడియా వస్తుంది, దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇది నేర్చుకోండి. ఈ రెండింటికి అడ్వాన్స్డ్ ప్లాట్లీ. సో ఈ ప్లాట్లీ ఏంటంటే మనకి ఇంకా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అసలు డేటా విజువలైజేషన్ అనేది ఎంత ఈజీగా చేయొచ్చా, ఎంత ఎక్స్ట్రాడినరీగా చేయొచ్చా. డేటా విజువలైజేషన్ లో కూడా చాలా ఉన్నాయి. పై చార్ట్, స్కాటర్ ప్లాట్, లేకపోతే ఇంకా చాలా ప్లాట్స్ ఉన్నాయి. చాలా డేటా విజువలైజేషన్ కూడా చాలా ప్లాట్స్ ఉన్నాయి. నేను మీకు ప్రత్యేకించి సపరేట్ క్లాస్ తీసుకుంటాను డేటా విజువలైజేషన్ కి. అంటే ఏమేమి టైప్ ఆఫ్ ప్లాట్స్ ఉన్నాయి, ఏమేమి బార్ ప్లాట్, లేకపోతే పై చార్ట్, నేను చెప్పాను ఇవన్నీ చాలా ఉన్నాయి. బాక్స్ ప్లాట్, హిస్టోగ్రామ్, ఆల్ ది. సో ఇవన్నీ కూడా నేను మీకు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇవాళ నేను ఏదైతే చెప్పానో ప్రతిదీ కూడా మీరు ఒక బుక్ లో నోట్ చేసుకోండి. వీడియో అవసరం మళ్ళీ ఇంకొకసారి చూడండి, బట్ ప్రతిదీ బుక్ లో నోట్ చేసుకోండి. ఎందుకు నేను ఇదంతా మీకు చెప్తున్నానంటే గైజ్, నా కెరీర్ స్టార్టింగ్ లో డేటా సైన్స్ అంటే యాజ్ ఎ మెకానికల్ ఇంజనీర్ నేను డేటా సైన్స్ కి వెళ్లే దారిలో ఏమైందంటే ఓకే సబ్జెక్ట్ బాగుంది, రోజు క్లాసెస్ వినేస్తున్నాం, ఏది నోట్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాం. సడన్ గా ఓకే యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎంతసేపు ఇది థియరీ. సో థియరీ వస్తే కాదు కదా, సో నేర్చుకోవాలి కదా ప్రతిదీ, అంటే ఎగ్జిక్యూట్ చేయాలి కదా. సో ఆ ఎగ్జిక్యూషన్ చేసే టైంలో ఇదంటే నాట్ రిలేటెడ్ టు ఎనీ అల్గారిథం, బట్ రిలేటెడ్ టు అల్గారిథం వచ్చిందంటే థియరీ అర్థం అవుతుంది, కానీ ప్రాక్టికల్ చేసేటప్పుడు చాలా ఇదిగా ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఇంకోటి ఇవన్నీ రివైజ్ చేసుకోవడం మీకు చాలా కష్టమైపోతుంది గుర్తుపెట్టుకోవడం. అంటే ఈ 2 సాఫ్ట్వేర్లు ఉన్నాయి, దేనికి ఏది ఉపయోగపడుతుంది, ఇవన్నీ చేసుకోవడం చాలా టైం పడుతుంది. సో నేను ఇవన్నీ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇవాళ మీరు ఏదైతే ఇవాళ క్లాస్లో విన్నారో ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి. ఒక బుక్ పెట్టుకొని నీట్గా ఆ బుక్లో నోట్ చేసుకోండి. అర్థమైందా? ఇలా చేసుకొని రివైజ్ చేసుకుంటే మీకు చాలా ఫ్రీ అవుతుంది. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు కూడా. నేను ఎలా నేర్చుకున్నాను మీరు కూడా అలాగే ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.